విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ అనేది వివిధ దశల్లో ఉందని దానిపై త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రైవేట్ పవర్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ జెన్కో ఇంజనీరింగ్లు ఉద్యోగులు ఎంతో శ్రమించి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. వెన్యూ కన్వెన్షన్ హాల్లో విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన డైరీ ప్రారంభ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి డైరీని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సంస్థ మనుగడ కోసం రేయింబవళ్లు పనిచేస్తారని కొనియాడారు. అంతేకాకుండా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు వ్యాపార సంస్థ కాదని సేవా సంస్థ అని అన్నారు. జిల్లాలో ఏఈలు లైన్మెన్ల సిబ్బంది కొరత ఉందని దాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయినా విద్యుత్ సిబ్బంది తమ ప్రాణాల పణంగా పెట్టి పనిచేస్తున్నారని అన్నారు. మన రాష్ట్ర విద్యుత్ సంస్థ ఇబ్బందికి ఏ ఇతర రాష్ట్రంలోని సిబ్బంది కూడా సరిరారని మన వాళ్ళు అంత బాగా పనిచేస్తారని అన్నారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు పనిచేసి రాష్ట్రానికి నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మన సంస్థ నుంచి కూడా 7 నుంచి 8 గిగావాట్ల ఉత్పత్తి చేసేలా కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల తెలియజేసిన సమస్యలను పరిశీలిస్తున్నామని అన్నారు. పీఆర్సీకి సంబంధించిన సమస్య దాదాపు 2019 నుంచి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది వివిధ దశల్లో కూడా దీని గురించి నేను కానీ మన ఇప్పుడు ప్రస్తుత సిఎస్ గారు కూడా 2-3 సార్లు ప్రస్తావించుకోవడం కూడా జరిగింది. ఉద్యోగస్తులకు ఈ సమస్య ఒకటి ఉందని చెప్పి పలు సందర్భాల్లో అది ఖచ్చితంగా తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మంచి వార్త వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2014లో కానీ 2018లో కానీ పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల్లో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పీఆర్సీకి పలు సందర్భాల్లో 14లో 18లో ఇందాక మన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిది ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పలు సందర్భాల్లో అని చెబుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యున్సీలకు 5-6 మండలాలు ఉంటే 2-3 ఏఈలు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నాడు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సమస్య ఉన్న 24 గంటలు రేత్రంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి. ప్రాణాలు సైతం అడ్డం పెట్టుకొని పనిచేసే సమస్య ఏదన్నా ఉందంటే మన విద్యుత్ సంబంధించిన సమస్య అని చెప్పి తెలుసు. అదే కాకుండా ఇందాక పెద్దలు దూబే గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే మన సంస్థ వ్యాపార సంస్థ కాదు, సర్వీస్ చేసే సంస్థ. అది ఖచ్చితంగా ఏకీభవించాల్సిన అవసరం ఉంది.